జీవం కలిగిన దేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు వందనాలు తెలియజేస్తున్నాం. దేవాది దేవుడిని యేసుక్రీస్తు దేవుని వాక్యం విందామా. భూమిని ఆకాశాన్ని సమస్తము కలుగజేసిన క్రీస్తు బోధనము దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథం నుండి బైబిల్ గ్రంథం నుండి సృష్టికర్తని దేవుని మాటలు. లూకా సువార్త 24వ అధ్యాయం 50 వచనం. లూకా సువార్త 24వ అధ్యాయం 50 వచనం. ప్రభువైన యేసుక్రీస్తు దేవుడు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆకాశానికి ఆయన ఎత్తబడక మునుపు శిష్యులను పిలిచి వాళ్ళ నెత్తుల మీద చేతులు పెట్టి వాళ్ళని ఆశీర్వదించాను. లూకా సువార్త 24వ అధ్యాయం 50 వచనం. తన శిష్యుల తలల మీద చేతులు ఉంచి యేసుప్రభు దేవుడు వాళ్ళని ఆశీర్వదించినాక యేసుప్రభు ఆకాశానికి వెళ్ళిపోయాను. దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ గ్రంథము బైబిల్ చదువుతున్నారా? ఆశీర్వాదం అంటే ఆస్తులు కాదు. ఆశీర్వాదం అంటే డబ్బులు, భూములు, ఇల్లు, వాకిలు, ఉద్యోగాలు కాదు. కనుక దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు దేవుడు తన శిష్యులని ఆశీర్వదించను. వాళ్ళకి భూమి మీద ఆస్తులు పాస్తులు ఏమి లేవు. హతసాక్షులు అయిపోయారు క్రీస్తు కొరకు. కనుక దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 25వ అధ్యాయం 31వ వచనంలో, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా, లోకం పుట్టిన మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యాన్ని స్వతంత్రించుకొందరండి. ప్రభువైన యేసుక్రీస్తు దేవుడు సృష్టికర్తన దేవుని ద్వారా ఆశీర్వాదం పొందితేనే పరలోక రాజ్యం, దేవుని రాజ్యం, నిత్య రాజ్యం అని దాని అర్థం. కనుక మత్తయి సువార్త 25వ అధ్యాయం 31వ వచనం, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా, మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యాన్ని స్వతంత్రించుకొందరండి. దేవుని చేత ఆశీర్వదించబడితేనే పరలోక రాజ్యం, దేవుని రాజ్యం, నిత్య రాజ్యము దొరుకుతుంది అని దాని అర్థం. దేవునికి మహిమ కలుగును గాక. లూకా సువార్త చూడండి, పరిశుద్ధ గ్రంథం లూకా సువార్త 24వ అధ్యాయం 50 వచనం. ప్రభువైన యేసుక్రీస్తు దేవుడు తన శిష్యులని బెతనియ దగ్గరికి తీసుకొని వెళ్ళి వాళ్ళ చేతులు, యేసు ప్రభు దేవుని చేతులు శిష్యుల తలల మీద పెట్టి వాళ్ళని ఆశీర్వదించను. ఆశీర్వదించే దేవుడు నాకు ఇల్లు ఇచ్చాడు, ఆశీర్వదించే దేవుడు నాకు కారు ఇచ్చాడు, ఆశీర్వదించే దేవుడు నాకు ఉద్యోగం ఇచ్చా, ఆశీర్వదించే దేవుడు నాకు డబ్బులు ఇచ్చా, ఆశీర్వదించే దేవుడు నాకు ఆస్తి ఇచ్చా, ఆశీర్వదించినాడు దేవుడు భూమి ఇచ్చే, ఇల్లు ఇచ్చే, వాకిలి ఇచ్చాడు. ఆశీర్వాదం ఇల్లు వాకిలి కాదు. కనుక దేవుని కూడా జాగ్రత్తగా భూలోకంలో బతికిన పాస్టర్లారా, జాగ్రత్తగా యేసయ్య బోధ వినండి, మారు మనసు పొందండి. ఒకసారి మీ ఇంటి వెనుక వారిని చూడండి, అన్నిలు చూడండి. యేసుక్రీస్తు ప్రభు పేరు ఉచ్చరించారు, యేసు ప్రభు పేరు తలవరు, యేసు ప్రభు పేరు తలుసుకోరు, తలబోసుకోరు, యేసు ప్రభుని ప్రార్థించరు, యేసు ప్రభుని ఆరాధించరు. మరి మనకంటే వాళ్ళకి ఆస్తులు ఎట్లున్నాయి చూడండి ఒకసారి. ఆస్తులు ఎట్లున్నవి, ఇళ్ళు ఎట్లున్నవి, వాకిళ్ళు ఎట్లున్నాయి, కార్లు ఎట్లున్నాయి, భూములు ఎట్లున్నాయి, ఉద్యోగాలు ఎట్లున్నాయి. దేవుని బిడ్డలారా, వాళ్ళకి పదవులు ఎట్లున్నవో చూడండి. యేసుక్రీస్తు ప్రభు పేరు తెలని వారికి, యేసు ప్రభు పేరు తలవరు, తలుసుకోరు, ఉచ్చరించరు, ప్రార్థించరు, ఆరాధించని జనాలకే ఎక్కువ భూమి మీద ఆస్తులు, బంగారు, డబ్బులు, ఇండ్లు, వాకిలి, కార్లు ఉన్నాయి. చూస్తున్నాం. మరి అది ఆశీర్వాదం కాదా? ఆశీర్వాదమేనా ఇంతకి? దీవెనేనా ఇంతకి? అది ప్రభువైన యేసుక్రీస్తు దేవుని సేవకుడు యాకోబు గారు ఆశీర్వాదము పొందుకున్నాడు, ఆశీర్వాదం సంపాదించాడు. యాకోబు గారు దీవెన సంపాదించారు. దీవెన, ఆశీర్వాదం 1,00,000 కోట్ల కంటే విలువైనది దీవెన. 1,00,000 కోట్ల కంటే విలువైనది ఆశీర్వాదం. ఆశమాశ కాదు ఆశీర్వాదం అంటే. దేవుని బిడ్డలారా, ఆశీర్వాదం కావాలంటే, ఆశీర్వాదం పొందాలంటే ఫస్ట్ మారు మనసు పొందాలి, తర్వాత రక్షణ పొందాలి, తర్వాత బాప్తిసం పొందాలి, తర్వాత పరిశుద్ధాత్మ వరమును పొందాలి, తర్వాత దేవుని ఆశీర్వాదం, తర్వాత దేవుని దీవెన పొందుకుంటారు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు దేవుని వాక్యం సెలవిస్తుంది చూడండి. చాలా విలువైనది ఈ లోకము లేదంటే ఆశీర్వాదం, చాలా విలువైనది దీవెన. ప్రపంచంలో ఈజీగా ఇల్లు సంపాదించు, గొర్రెలు సంపాదించు, బర్రెలు సంపాదించు, ఇల్లు, వాకిలి, పొలాలు, డబ్బులు, కార్లు, బంగారు సంపాదించు. 10 కిలోలు బంగారు సంపాదించడం ఈజీ, 10 ఎకరాల భూమి సంపాదించడం ఈజీ, 10 ఇల్లు సంపాదించడం ఈజీ, 10 కోట్ల డబ్బులు సంపాదించడం ఈజీ సంపాదించు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు దేవుని ఆశీర్వాదం అంత ఈజీ కాదు, ప్రభువైన యేసుక్రీస్తు దీవెన అంత ఈజీ కాదు. మత్తయి సువార్త 25వ అధ్యాయం 31వ వచనం, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా రండి,
లోకం పుట్టిన మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యాన్ని స్వతంత్రించుకుని రండి. ఆశీర్వదించబడితేనే పరలోక రాజ్యం దొరుకుతుంది, దేవుని రాజ్యము దొరుకుతుంది, నిత్య రాజ్యంకి వారసులు ప్రభువైన యేసుక్రీస్తు దాన్ని క్లియర్ చేశాడు. ఆశీర్వాదం అంటే నిత్య జీవం, డబ్బులు, బంగారు, ఇళ్ళు, కార్లు కాదండి. భూలోకంలో ఉన్న క్రైస్తవులందరూ మారు మనసు పొందండి. భూలోకంలో బతుకున్న పాస్టర్లందరూ కూడా మారు మనసు పొందండి. ఆశీర్వాదాలు అంటే కార్లు, బంగారు, ఆస్తులు కాదండి. కనుక దేవుని బిడ్డలారా, మనకి కీర్తనలు 133 కీర్తనల 133 కీర్తన కదా. దేవుని ఆశీర్వాదం అంటే నిత్య జీవం అని ఇక్కడ రాయబడింది. దేవుని ఆశీర్వాదం అంటే, ఆశీర్వాదానికి అర్థం ఏంటంటే నిత్య జీవము. నిత్య జీవం ఎప్పుడు ఉండేది. దేవునికి మహిమ కలుగుగాక. చాలా మటుకు సావుకులు రకరకాలైన బోధలు చేస్తున్నారండి. రకరకాలైన బోధలు చేస్తున్నారు. సావుకులు కోట్లు సంపాదించి దేవుడు ఆశీర్వదించారు. కాదండి. ప్రభువైన యేసుక్రీస్తు దేవుడు ఆశీర్వాదం అనేది ఆస్తిపాస్తులు కాదు. అవిశ్వాసులు అన్యులకు చూడండి, ఆస్తులు లేవా, డబ్బులు లేవా? మనకంటే ఎక్కువ భారతదేశంలో కోటీశ్వరులు ఉన్నారు, ధనికులు ఉన్నారు, పేరు మనుషులు. క్రైస్తవుల కంటే, విశ్వాసుల కంటే, సంఘ పెద్దల కంటే, పాస్టర్ల కంటే, రెవరెండ్ల కంటే ఎవరు ఎక్కువ ఆస్తిపరులు ఉన్నారు చెప్పండి? మన భారతదేశంలో గొప్ప గొప్ప ప్రధానులు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, ముఖ్యమంత్రులు, అనేకమైన మంత్రులు ఉన్నారు, మస్తు ఆస్తుపరులు ఉన్నారు. మరి అది చూడండి, అది ఆశీర్వాదమా, దీవెన ఏదో మీరు చెప్పండి. ప్రభువైన యేసుక్రీస్తు పేరు తలవరు, ప్రభువైన యేసుక్రీస్తుని ప్రార్థించరు, ప్రభువైన యేసుక్రీస్తుని ఆరాధించరు, ప్రభువైన యేసుక్రీస్తు పేరుని ఉచ్చరించిన వారికి ఎక్కువ ఆస్తులు ఉన్నాయి, ఎక్కువ డబ్బులు ఉన్నాయి, ఎక్కువ ఇండ్లు ఉన్నాయి, ఎక్కువ భూములు ఉన్నాయి, ఎక్కువ బంగారు ఉన్నాయి, ఎక్కువ పదవులు ఉన్నాయి, ఎక్కువ ఉద్యోగాలు కూడా ఉన్నాయి. కనుక దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు దేవుని కృపను బట్టి చూడండి, దేవుడు నన్ను ఆశీర్వదించాడు. మామునారు జిల్లాలో యేసుక్రీస్తు దేవుడు నన్ను ఆశీర్వదించాడు, నన్ను దీవించాడు. తెలంగాణ రాష్ట్రంలో యేసుక్రీస్తు దేవుడు నన్ను దీవించాడు, నన్ను ఆశీర్వదించాడు. భారతదేశంలో యేసుక్రీస్తు దేవుడు నన్ను ఆశీర్వదించాడు, నన్ను దీవించాడు. ఆయన సేవకుడిగా దీవించాడు, ఆయన సువార్థికుడిగా దీవించాడు, యేసుక్రీస్తు దాసుడిగా నన్ను దీవించాడు. నాకు ఇల్లు లేదు, కారు లేవు, బంగ్లా లేవు, నాకు బ్యాంక్ బ్యాలెన్స్ లేదు, సరైన బట్టలు లేవు, నాకు ఏమీ లేదు, భూముల మీద ఏమి లేవండి. దేవుని ఆశీర్వాదం పొందిన సేవకుడు ఆస్తుపాస్తులు చూడాడు, లోకాశ ఉండదండి. దేవుని ఆశీర్వాదం పొందిన సేవకునికి లోకాశ ఉండదు, లోక కోరికలు ఉండవు. యేసు ప్రభు దీవెన పొందిన వ్యక్తికి ఉండదు. యాకోబు ఆశీర్వాదం పొందుకున్న తర్వాత తన అన్నదమ్ములకి విడిచిపెట్టిన భాగాలు ఏం అడగలేదు ఆయన. యాకోబు ఆయన్నే వాళ్ళ అన్నకి ఏశావుకి డబ్బులు పంపించాడు, కానుకలు ఇచ్చాడు, ఆయనే ఇచ్చాడు. ఎందుకు? ఆశీర్వాదం పొందిన యాకోబు గారు పేరు మార్చబడి ఇశ్రాయేలు ఇచ్చేవాడు, పుచ్చుకున్నవాడు కాదు, డబ్బులను పుచ్చుకుని ఆస్తులను సమకూర్చుకున్నవాడు కాదు, ఇచ్చేవాడు అనమాట. దేవుని సేవకుడు కూడా ఇచ్చేవాడై ఉండాలి. దీవెన ఇవ్వాలా, ఆశీర్వాదం ఇవ్వాలా, కనుక ప్రజలకి కానుకలు ఇవ్వాలా, ప్రజలకి భోజనం అన్నీ చేయాలా. ఎందుకంటే దేవుని బిడ్డలారా, ఇచ్చేవాడే సేవకుడు. దేవుని సేవకుడు ఇచ్చేవాడే దీవెన పొందినవాడు మాత్రం ఇస్తాడు, ఆశీర్వాదం పొందినవాడు ఇస్తాడు. లేదంటే పిసినారులు, సేవకులు అందరూ పిసినారు. చాలామంది సేవకులు తోటి సేవకుడు వస్తే నీళ్ళు ఇవ్వరండి, మంచి నీళ్ళు కూడా ఇవ్వరు. ఎందుకంటే వాళ్ళకి ఇచ్చే తెలియదు సేవకులకి. వాళ్ళు బాగా ట్రైనింగ్ చేసిన వాళ్ళే, బీటెక్ ఎంటెక్ చేసిన వాళ్ళే, బీఈడి చేసిన వాళ్ళే. కనుక వాళ్ళు పెద్ద పెద్ద చదువులు చదివి ట్రైనింగ్ చేసిన వాళ్ళే, పెద్ద పెద్ద సేవకులే, బిషపులే. కానీ ఒక తోటి సేవకుడు వస్తే నీళ్ళు ఇచ్చే తెలియదు, వాళ్ళకి ఇచ్చే తెలియని వారు ఎవరంటే దళితులు అనమాట. ఇచ్చేవాడు ప్రభువైన యేసుక్రీస్తు సేవకుడు ఇచ్చేవాడై ఉండాలి. ప్రభువైన యేసుక్రీస్తు దేవుడు ఇచ్చేవాడు. నేను ఇస్తూ ఉన్నానండి, నా దగ్గర కలిగినది, దేవుని పిల్లలు ఇచ్చినది ఇస్తూ ఉంటా. నేను పేదలకు ఇస్తుంటా, సేవకులకి ఇస్తుంటా, వాళ్ళకి ఇస్తూ ఉంటా. నిలబెడితే ఇప్పుడు కూడా నాకు 100 కోట్ల రూపాయలు అవుతుండే నిలబెట్టింది. కానీ నేను నిలబెట్టను, దాపెట్టను. ప్రభువైన యేసుక్రీస్తు సేవకి ఖర్చు పెడుతూ అందరికి ఇస్తూ ఉంటా. నేను ఇస్తూ ఉంటా. బియ్యం ఇస్తుంటా, బట్టలు ఇస్తుంటా, దుప్పట్లు ఇస్తుంటా, సేవకులకి కానుకలు ఇస్తుంటా, చాలా మటుకు ఇస్తూనే ఉంటా. నా దగ్గర నీళ్ళు బ్యాలెన్స్ ఈరోజు నా జోగిలో 100 రూపాయలు ఉన్నాయి, బ్యాంకులు లేవు, బీరువాలు లేవు, 100 రూపాయలు ఉన్నాయి. బియ్యం ఉన్నాయి ఒక 10 కిలోలు, నా దగ్గర ఏమీ లేవు. కాబట్టి యేసుక్రీస్తు దేవుడు నన్ను ఆశీర్వదించాడు, యేసుక్రీస్తు దేవుడు నన్ను దీవించాడు, నన్ను మాత్రమే దీవించాడు. ఈ లోకముల దీవెన పొందుకున్న వారు లేరు. ఆశీర్వాదం అనేది ఆస్తులు కాదు, జాగ్రత్తగా. పరలోకము,
ఆశీర్వాదం అంటే నిత్య జీవం, ఆశీర్వాదం అంటే దేవుని రాజ్యము దొరుకుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. వాక్యాన్ని ముగిస్తున్నాను. వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, మీ అందరికీ కూడా యేసుక్రీస్తు ప్రభు నామములో వందనాలు.